వస్తావా? నీ రేట్ ఎంత? హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి ఓ మహిళకు ఎదురైన ప్రశ్న ఇది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒంటరిగా ఉన్న ఆ మహిళలను పోకిరీలు చుట్టుముట్టి మాటలతో వేధించారు. పోకిరీలంటే వాళ్ళంతా బజారును తిరిగే వాళ్ళేం కాదు, అంతా చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా. ఓ మహిళ అర్ధరాత్రి ఒంటరిగా కనబడేసరికి వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి. ఇంతకీ ఆ వేధింపులు ఎదుర్కొన్న మహిళ ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ వీడియో చూడండి. మహిళను చుట్టుముట్టి ఎలా వేధిస్తున్నారో. ఒంటరిగా మహిళ కనిపించేసరికి బైకుల మీద వచ్చి ఆమె చుట్టూ తిరుగుతూ వేధింపులు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో అసలు మహిళలకు భద్రతుందా? అర్ధరాత్రి ఆపదలో ఉండి బయటకొచ్చే ఆడబిడ్డల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఈ దృశ్యాలు. వాస్తవానికి ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ సామాన్యమైన వ్యక్తి కాదు. సాక్షాత్తు ఐపీఎస్ అధికారి, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్. ప్రజలకు రక్షణ కల్పించే ఒక మహిళ ఐపీఎస్ అధికారికే వీధి రౌడీల నుంచి అత్యంత చేదు అనుభవం ఎదురైతే ఇక నిస్సహాయులైన సామాన్యుల పరిస్థితి దేవుడెరుగు. హైదరాబాద్ నగరంలో రాత్రి వేళల్లో మహిళల భద్రత, పబ్లిక్ స్పేస్లలో వారికి ఎదురవుతున్న సవాళ్లపై గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో స్వయంగా తెలుసుకునేందుకు సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. మే 6 బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒక సామాన్య మహిళల మారు వేషంలో దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు చేరుకున్నారు. ఎలాంటి పోలీస్ ఎస్కాట్ లేకుండా ఒంటరిగా బస్సు కోసం వేచి చూస్తున్న ఒక సాధారణ మహిళల అర్ధరాత్రి రోడ్డుపై నిలబడ్డారు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల వరకు సుదీర్ఘంగా సాగిన ఈ ఆపరేషన్లో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరిగా ఉన్న మహిళను చూసి దాదాపు 40 మంది పోకిరీలు ఆమెను చుట్టుముట్టారు. ఏ మాత్రం భయం లేకుండా అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. వస్తావా? రేట్ ఎంత? అంటూ వేధించారు. వాళ్లలో చాలా మంది మద్యం తాగి గంజాయి మత్తులో ఉన్నారు. పరిస్థితి చేయి దాటుతూ ఉండడం, మత్తులో ఉన్న ఆకతాయిలు లైంగిక వేధింపులకు సైతం దిగే ప్రమాదం ఉండడాన్ని పసిగట్టిన అదృశ్య పోలీసు బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. సిపిని వేధించిన వారితో పాటు అక్కడే అర్ధరాత్రి పూట అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 40 మంది ఆకతాయిలను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పట్టుబడిన వారంతా ఏదో చదువుకొని రౌడీ షీటర్లు కారు. వారిలో ఎక్కువ శాతం మంది విద్యావంతులైన విద్యార్థులు, సాఫ్ట్వేర్, ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. వీరందరికీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఐపీఎస్ స్థాయి అధికారికి ఇలాంటి దారుణమైన వేధింపులు ఎదురైతే ఇక అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వచ్చే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు అందరినీ కలవరపెడుతుంది. అయితే ఒకే ఒక్క ఆపరేషన్తో మల్కాజ్గిరి సిపి సుమతి ఆకతాయిలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఇకపై ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.